ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఒక పక్క జగనన్న నమ్ముకున్న వారిని ఆందోళనెక్కిస్తుంటే మరొక పక్క నమ్ముకున్న వారిని పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అమ్ముకుంటున్నారంటూ విమర్శించిన వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న చందంగా నేడు వైసీపీ ఉందని, దీన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేస్తూ దుర్భాషలకు దిగారంటూ విమర్శించిన పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. తూర్పు నియోజకవర్గంలో మరొకసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసినట్లు పేర్కొన్న గద్దె రామ్మోహన్. స్థానిక 59వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సెంట్రల్ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు. ఇక డీటెయిల్స్ చూస్తే చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నగరాల ఆత్మీయ సమావేశం జరిగింది. చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ జగనన్న చెప్పిందే చేస్తారని, నమ్ముకున్న వారికి అన్యాయం చేయరని, కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని విమర్శించారు. విజయవాడలో జనసేన పార్టీని నిలబెట్టిన పోతిన మహేష్ కు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర నమ్మక ద్రోహం చేశారన్నారు. ద్రోహులందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారని, ఎన్ని కూటములు వచ్చినా జగనన్న ప్రపంచాన్ని ఆపలేరని వెల్లడించారు. చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క నగర కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు పిళ్ళ రవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోతిన మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక నగర కులస్తుల నాయకులు, అలాగే మొత్తం అందరూ కలిసి మనం అందరం కలిసి జగనన్నకి తోడుగా ఉంటాం, అలాగే ఆసిఫ్ అన్నకి తోడుగా ఉంటాం అని చెప్పేసి నాకు వచ్చి నా మద్దతు పలకడం జరిగింది. మా పార్టీలోకి పోతిన మహేష్ గారు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు పోతిన మహేష్ గారు రాకతో మా పార్టీలో మంచి బలాన్ని మేము చేకూర్చుకున్నాం. అలాగే ఆయన కేడర్ మొత్తాన్ని కూడా ఈరోజు నాకు పరిచయం చేసే దిశగా ఆయన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వర్గంలో ప్రజలందరూ కూడా మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని, మోసం చేసినటువంటి కూటమి అభ్యర్థులకి ఈ రోజున బుద్ధి చెప్పాలని పిళ్ళ రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యువజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా మేము అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే. ఎవరు కూడా బిర్యానీ కోసమో 10,000 రూపాయల కోసమో 20,000 రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి నగరాల నాయకులు ఎవరు కూడా లేరు. మీరు చూశారు, అందరూ కూడా మీరు చూశారు. అందరూ స్వచ్ఛందంగా 200 మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి మొదటే చెప్పారు పిళ్ళ రవి గారు, 200 మందికి పైగా మేమందరం వస్తాం, సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం. ఒక పక్కన ఆసిఫ్ గారికి, మరొక పక్కన కేశినేని నాని గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే మా నగరాల యోజన మొత్తం కూడా ఓటేసేలాగా ప్రభావితం చేస్తామని సమావేశం పెట్టారు. ఈ సమావేశాన్ని మీరు కూడా చూశారు. మరి పెద్ద ఎత్తున యువజనులు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడించారు. భవానీపురం సీతారా జంక్షన్ సీతారా ఫంక్షన్ హాల్ నందు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుండి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వారికి అమ్మిశెట్టి వాసు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్దత కలిగిన నాయకుడని, మంచి కోసం పోరాటం చేసే తత్వం ఆయన సొంతమన్నారు. వారి వారి పేషెన్స్ ప్రకారం కొంతమంది భారతీయ జనతా పార్టీలో, కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలో
ప్రస్తుతానికి సుమారుగా 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరితే దానికి మద్దతుగా నన్ను అమిశెట్టి వాసు గారు ఇన్వైట్ చేస్తే నేను బేగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. యంగ్స్టర్స్ యువతరం చాలా ఉత్తేజంగా ఉన్నారు. వాళ్ళ సత్తా ఏంటి అనేది చేసి చూపెడతారు. 13వ తేదీన ఎలక్షన్ రోజునే తెలిసిపోతుంది. ఆ తర్వాత జూన్ 4న బ్యాలెట్ బాక్సులు బద్దలవడం ఖాయం, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఏమీ తోచక ఇప్పుడు ఈ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్, అది టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ఆ యాక్ట్ ఎంత దారుణమైన యాక్ట్ అంటే అది అంటే మన జేబులో డబ్బులు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి వాడాలి అన్నట్లుగా ఉంది. అది అనాదిగా వస్తున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకరణం చేశారు. ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి ఈ ప్రత్యర్థులు దిక్కు తోచక వాళ్ళు ఆరిపోయే దీపం వెలుగుతుంటారు కదా, ఆ విధంగా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ వాళ్ళు చేసే దుర్భాషలు కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేసి మంచి సంస్కృతితో ఈ 3 పార్టీలు పనిచేస్తాయని చెప్పి ప్రజలకి మరొక్కసారి నేను కూడా అన్ని దొంగ పనులు చేపించారు, దొంగ పట్టాలు ఇప్పించారు. కాబట్టి అసలు అమ్మాయికి ఏమి మేయర్ అని పేరే కానీ ఏమి అధికారం ఇచ్చినట్టుగా కనపడలేదు. వండి సినిమాలు దోచేసుకున్నాను, గుడిలో నుంచి వండి సినిమాలు అంతకు మించిన ఇంకేం లేదు. అర్థమైంది కదా. కాబట్టి పాపం వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ రాసిన ప్రకారం చదవాలి. వైసీపీ యువత అంతా కూడా జనసేన పార్టీ వైపు చూసి పశ్చిమ నియోజకవర్గంలో కూటమిని గెలిపించాలన్న ఒక సంకల్పంతో సుజనా చౌదరి గారి ఆలోచన విధానం, ఆయన మాట ఇచ్చే విధానం చూసి జనసేన పార్టీ ద్వారా సుజనా చౌదరి గారిని గెలిపించాలని యువత పెద్ద ఎత్తున రవితేజ ఆమె ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా పెద్ద ఎత్తున 200 మంది పైచిలుకు యువత అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కూటమిని చూసి వైసీపీ నాయకులకి చెమటలు పట్టినాయి. ఎక్కడా కూడా ప్రచారం లేదు, పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం లేదు. ఎందుకంటే క్యాండిడేట్ అంటున్నాడంట ప్రచారం డబ్బులన్నా మిగులుతాయి అనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఎప్పుడైతే సుజనా చౌదరి గారు ఇక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారో పార్టీ సింబల్తో పని లేకుండా అన్ని కులాలని అన్ని పార్టీలని కూడా తూర్పు నియోజకవర్గంలో మరొకసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ వెల్లడించారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 5వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడంతో పాటుగా వైసీపీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్లకు వివరించి ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలంటూ ఆయన కోరారు. ఎక్కువ శాతం భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, కొందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక పనులు లేక ఈ 5 సంవత్సరాలు బట్టి ఇసుకని ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు స్థానిక నాయకులు అందరూ కూడా కలిపి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కలిపి ఇసుకని ఇతర రాష్ట్రాలకి బ్లాక్ అండ్ మార్కెట్ చేయటం వల్ల ఇక్కడ ఇసుక దొరక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అలమటిస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి పెన్షన్లు సరైన సమయం రాక వస్తాయో రావో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రేపు మరలా ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరలా ఇక మా పెన్షన్లు వచ్చే అవకాశం కూడా లేదు, ఈసారి మేము వేయము ఓటని చెప్పి గట్టిగా చెబుతూ ఉన్నారు. సో అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దానికి కనెక్టెడ్ రాజధాని, అదేవిధంగా రాజధాని ఉంటే పనులు దొరుకుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే వాళ్ళకి చదువు వస్తుంది, వ్యాపారాలు చేసే వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి నుంచి మనం కాపాడబడాలంటే రేపు అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు గారు జనసేన బలపరిచినటువంటి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గద్దె రామ్మోహన్ గారికి మద్దతుగా ఈరోజు 5వ డివిజన్లో రామాలయం ప్రాంతంలో పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత రామాలయం ప్రాంతంలో ప్రచారం సాగిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పారిశుధ్యం మౌలిక సదుపాయాల కల్పన కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ ఉంది.
ఇక్కడ ముఖ్యంగా మంచినీళ్ళు సరిగా లేవని, తర్వాత పారిశుద్ధ్యం సరిగా లేదని ఇక్కడ ఉన్న సమస్యలు ఎక్కువగా చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఇసుక మీద ఆధారపడి ఉంటారు. ఇసుక ఎప్పుడైతే దొరకలేదో దానికి అనుబంధ రంగాలు ఉన్నటువంటి 20 రకాల వృత్తుల వారు, చేతి వృత్తుల వారు చాలా ఇబ్బందులు పడుతున్న వైనం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి, ఈ దుస్థితి ముందు రాకుండా ఉండటం కోసం సెంట్రల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు స్థానిక 59వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి సిపిఎం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పాలక పక్షాలు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకుండా విస్మరించాయంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రజలపై మోయలేని భారాలు మోపారంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనమందరూ మోడీ ఎప్పుడు దిగుతాడా అని చూస్తున్నారు. ఆంధ్రాకి అన్యాయం చేసి దేశాన్ని వంచిన బీజేపీ, మోడీ దించాల్సిందేనని కోరుకుంటున్నారు. పక్కనున్న తెలంగాణలో బీజేపీ ఓడిపోతే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే, పంజాబ్లో బీజేపీ ఓడిపోతే, ఢిల్లీలో బీజేపీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం హర్షించారు. మరి ఆంధ్రాలోకి దించాలనుకుంటున్న బీజేపీని ఉంచాలని మోడీ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. ఏంటి మతలబు? ప్రజలు ఎందుకు దించాలంటున్నారు, చంద్రబాబు గారు, జగన్ గారు ఎందుకు ఉంచాలంటున్నారు? అంటే వాళ్ళ స్వార్థమే తప్ప రాష్ట్రం గురించి వాళ్ళు ఆలోచించట్ల. అందుకే ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీకి కాళ్ళు తెస్తున్నారు. మోడీని గద్దె మీద కూర్చోబెట్టాలని వీళ్ళు ఊరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనం మాత్రం కోరుకోట్ల. అందుకే బాబురావు గారు సొంతానికి కావు, ప్రజా ఉద్యమాల కోసం పెట్టినటువంటి కేసులే. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏ సమస్య ఉందన్నా కూడా నేనున్నాననేటువంటి భరోసా ఓటర్స్కి కలిగినటువంటి శక్తి, యుక్తి ఉన్నటువంటి వ్యక్తి బాబురావు గారు. ఆయన తప్పకుండా కూడా రేపు జరిగే 13వ తారీఖు ఎన్నికల తేదీన ఈ ప్రాంత ప్రజలంతా కూడా వారి అమూల్యమైనటువంటి, అతి విలువైనటువంటి ఓటు ముద్రని ఆ యొక్క కత్తి, సుత్తి, నక్షత్రం గుర్తుకి, అలాగే భార్గవ్ గారికి హస్తం గుర్తుకేసి ఘన విజయాన్ని సాధించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికీ ఇండియాలో జరిగినటువంటి సర్వేలన్నింటిలో కూడా ఇండియా కూటమి విజయం సాధిస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా తేటతెల్లమవుతున్నాయి. ఇప్పటికే భయాందోళనలో సెంట్రల్ నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరిచినటువంటి సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచినటువంటి ఈ యొక్క ఏరియాలో చిరకాలం నుంచి కూడా పరిచయమైన వ్యక్తి, నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలకే పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కామ్రేడ్ సిహెచ్ బాబురావు అని అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరడిగిన ఈ ప్రాంతంలో, అలాగే ఈ శివాలయం ప్రాంతం కూడా మరి కమ్యూనిస్టులకి కంచుకోట, ముఖ్యంగా సిపిఎం కంచుకోట. ఎన్నో సమస్యలు ఇక్కడ బాబురావు పరిష్కరించారు. ఎన్నో డ్రైనేజీ సమస్యలు పొంగిపొరుతుంటే వెంటనే వాటిని అరికట్టారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పునరుద్ధరించిన నూతన షోరూంను డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని ఆభరణాలను తిలకించారు. షోరూం ప్రారంభం సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆభరణాలను అతిథులచే అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ 2012లో స్థాపించిన మలబార్ షోరూంలో అదనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు నగలంటే ఎంతో ప్రత్యేకమని ఈ షోరూంలో లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, ఆన్ కట్ జ్యువెలరీ వంటి ఆభరణాలు ఇక్కడ లభిస్తున్నాయన్నారు. విజయవాడ ప్రజలు ఈ షోరూంను ఆదరించాలని కోరారు. 2012లో స్థాపించినటువంటి మలబార్ గోల్డ్ ఏదైతే డైమండ్స్ ఉందో మరి దానిలో ఇవాళ ఇంకొక ఫ్లోర్ అదనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఫ్లోర్లో చాలా చక్కటి లైట్ వెయిట్ జ్యువెలరీ అవ్వచ్చు, డైమండ్ జ్యువెలరీ అవ్వచ్చు, అలాగే అన్కట్ డైమండ్స్, అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్లో లభ్యమవుతా ఉంది. మరి విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే ఎంత ఇదో మనందరికీ తెలుసు. మరి దీనిలో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా చాలామంది పర్చేజ్ చేసి ఇవాళ అది తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా బాగున్నాయండి నగలన్నీ కూడా. మీరందరూ కూడా ఈ స్టోర్ విజిట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా మీరందరూ కూడా చూడాలని కూడా, అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే శ్రీరజ్ గారు, నిఖిల్ గారు
మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లో మేము ఇస్తామని అనేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోర్ని ఇచ్చేసి మీ అందరూ కూడా, ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయ తృతీయ రాబోతోంది. మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటి రెనోవేషన్ చేసి మళ్ళీ నూతనంగా ఈ స్టోర్ని అదనపు ఒక ఫ్లోర్తో ఈరోజు ఓపెన్ చేయడానికి మన డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, మరి ఎవరైతే సిరాజ్ గారు కానీ నిఖిల్ గారు కానీ స్టోర్లో ఉన్న మరి మేనేజర్స్ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్లో అయినా మన మల్బార్ గోల్డ్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ బేస్ మీద ఈరోజు మనందరం కూడా రావటం జరిగింది. మేము మహిళలం అయ్యి మరి ఈరోజు వీళ్ళ రిక్వెస్ట్ బేస్ మీద రావడం జరిగింది. రావటంలో స్టోర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కలెక్షన్ కూడా చాలా ఆధునికంగా లేటెస్ట్ కలెక్షన్స్తో ఈరోజు ప్రతిదీ లైట్ వెయిట్ కాడి నుంచి ప్రతిదీ కూడా మహిళలకి చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఉంది. మరి అందరికీ కూడా ఈరోజు ఒక వస్తువు కావాలని అంటే మనం కొంత అమౌంట్తో ఇక్కడికి వస్తాం. మరి దానిలో చూస్ చేసుకునే విధంగా ఈరోజు వీళ్ళ కస్టమర్ని కూడా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా విజయవాడ నగర మహిళలు కానీ ప్రజానీకం అందరికీ కూడా చాలా రీజనబుల్గా వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఈరోజు కూడా రానున్న అక్షయ తృతీయ ద్వారా మరి మేకింగ్ ఛార్జెస్ కూడా కొంత తగ్గిస్తాం జరిగింది. తప్పకుండా విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ today it is very happy that today we are relaunching our Vijayawada store with more spaces, more floors, with more designs and better ambience. So we have opened in 2012 this store, and it was very nice response to from the customers, and I would like to thank all the customers on this occasion. And we sell all the product with a hallmark and with all the 10 promises to the customers. And this is promises like transparency, complete details of product in the tag and the price, stone, net weight, gross weight, all the details, whatever the customer is required, that is available. And also we have a lifetime maintenance for the customer, and insurance. And also we have all the diamonds we sells with a 28 quality check. And I would like one more thing here, that is all the jewelry customers are buying for the purpose of some prosperity, this auspicious things, and also in the sacred moments, their happiness to share. So only not the quality or only not the designs. See the only not the purity. It is not the. It is important that this. నరేంద్ర మోదీ దేశాన్ని కార్పొరేట్లకు దారదత్తం చేశారంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశాన్ని కార్పొరేట్లకు దారాదత్తం చేశారన్నారు. దేశంలోని నరేంద్ర మోదీ ఏపీలో జగన్మోహన్ రెడ్డిని, టీడీపీ కూటమిని ఓడించాలన్నారు. ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాసమంటూ దుయ్యబట్టారు. పేదల భూములు దోపిడీ అవుతాయన్నారు. మద్యపానం నిషేధించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటంటూ విమర్శలు గుప్పించారు. 3 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల పట్ల కూడా వివిధ దేశాల్లో ఉన్న పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ భారతదేశ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలు ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు ఇండియా కూటమి. ఈ 2 కూటముల మధ్య ఎవరు అధికారంలోకి రావాలి అనే దానిపైన ఈ ఎలక్షన్ జరుగుతాం. ఖచ్చితంగా ఈ 2 కూటములే. మిగతా పార్టీలు ఉండొచ్చు, కానీ మిగతా పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా దాదాపు 28 రాజకీయ పార్టీలతో కూడిన ఇండియా కూటమికి, అంతే స్థాయిలో చిన్న పార్టీలు కూడా కలుపుకొని ఇవాళ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉన్నారు. వారికి ఇద్దరికి ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా మేము ఓటర్లను కోరేదేమంటే, ఇవాళ ఆల్రెడీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో వారికి అధికారం ఇచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఈ 10 ఏళ్ల కాలంలో వారు చేసిందేంటి, వారు చెప్పింది ఏమిటి, దానిపైన ఓటర్లందరూ కూడా లోతుగా ఆలోచించాలని కోరుతాం.
2014 నియోజకవర్గ అభివృద్ధికి మారు పేరుగా నిలుస్తామని ప్రజలు అవకాశం ఇస్తే మరింత సేవ చేసుకుంటామంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని హైమ వెల్లడించారు. విజయవాడ గాయత్రి నగర్ రాధా మాధవ్ అపార్ట్మెంట్ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, కేశినేని హైమ పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు స్థానిక అపార్ట్మెంట్ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అపార్ట్మెంట్ వాసులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు. దానిని పర్సనల్ గా తీసుకుని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశామని, ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు సమకూర్చామన్నారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు చుట్టుప్రక్కల అనేక రోడ్లు వేశామని, ఇక్కడ పార్క్ ని అభివృద్ది చేశామని వెల్లడించారు. అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో జీవి అపార్ట్మెంట్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కానివ్వండి, మిగిలిన సహచరులు, పెద్దలు, ఆత్మీయులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో సోదరిమణి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని నాని గారు ఒక కుమార్తె హైమా గారు, అదేవిధంగా కేశినేని నాని గారు ఒక అల్లుడు గారు అయిన రఘు గారు, మిగిలిన పెద్దలందరూ గారు ఇచ్చేసి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని విజయవాడ నగరంలో పెద్దలు కేశినేని నాని గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ ఒక అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా లలిత జ్యువెలరీస్ అపార్ట్మెంట్స్ పక్కన రోడ్డు వేస్తాం కానివ్వండి, ఈ ప్రాంతంలో పార్క్ డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్మెంట్ గురించి పెద్దలందరికీ గారు వివరించి పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, పెద్దలందరూ ఒక మద్దతు తీసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. పెద్దలందరూ గారు, ఎందుకంటే చాలామంది పెద్దలు ఇక్కడ వ్యక్తిగతంగా అధ్యక్షులు గారు మా సార్ అవటం, అదేవిధంగా వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు విజయవాడలో నీతికి అవినీతికి మధ్య పోరాటం జరగబోతుంది. గత 10 సంవత్సరాలుగా కేశినేని నాని గారు ఇక్కడ ఒక అవినీతి పరుల్ని ఎలా అయితే దూరాన్ని ఉంచడానికి కృషి చేశారో, ఎలా అయితే వాళ్ళని ప్రోత్సహించకుండా విజయవాడ క్లీన్గా ఉండాలి, విజయవాడ గ్రీన్గా ఉండాలి, విజయవాడ అంటే మనకొక ఇమోషన్, విజయవాడ అంటే మనకొక సెంటిమెంట్, విజయవాడ నా పుట్టినూరు, దాన్ని నేను ఎంతో గొప్ప స్థాయిలో చూడాలనుకుంటున్నానని చెప్పి 10 ఏళ్లుగా కృషి చేసి అవినీతి పరులని చాలా దూరంగా ఉంచారు. కాకపోతే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయనకి అగెన్స్ట్ పోటీ చేస్తున్న వాళ్ళని అవినీతి పరులను తీసుకుని వచ్చి పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. అధ్యక్షుని మాట్లాడుతున్నాను. రాత్రి తిరుపతి వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో వారిని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని వారి యొక్క డిస్క్రిప్షన్ ఉపయోగించి అందరూ ఓటు వేయటంలో పాల్గొనమని ప్రార్థిస్తున్నాను. ఏపీ రాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారంటూ జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగం అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఈ రోజు 3 పార్టీలు కలిసి మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిల్లిందన్నారు. నడి ఎండల్లో మీటింగ్ పెట్టినా జనం పోటెత్తారని, జనాన్ని చూసి ఎండలు కూడా భయపడుతున్నాయంటూ చమత్కరించారు. దేశంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, మరొకసారి మోదీనే ప్రధాని కాబోతున్నారని చంద్రబాబు వివరించారు. శాంతి, తపస్య, ధ్యాన్ और सत्य की शिक्षा दुनिया भर को भी महान सत्य साईं बाबा को भी प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूं. శాంతిని, ధ్యానాన్ని, సత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సత్య సాయిబాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. भाइयों और बहनों, आंध्र प्रदेश में इस बार भारतीय जनता पार्टी, जनसेना और तेलुगु देशम पार्टी संयुक्त रूप से भ्रष्टाचार, अपराध, माफिया और कन्वर्जन के खिलाफ अपनी लड़ाई लड़ रहे हैं. मैं అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్న ఈ యొక్క సైకో జగన్ని
ఏ ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా. అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న తమ్ముల్ని, నేను అడుగుతున్న ఆడబిడ్డల్ని, ఈరోజు మీరు ఆలోచించండి. 10 ఏళ్ల తర్వాత మీ రాజధాని ఏదంటే రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం. అందుకే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్లీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోటేమని ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్, ఇంకో పక్క పార్థ సారథి. ఆ విషయం కూడా నేను లాస్ట్లో మీతో మాట్లాడతాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు. మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ పై చిల్లర రాతలు రాయడానికి ఎల్లో మీడియాకు సిగ్గుండాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ చురకలంటించారు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి పటమట ఈ సేవా రోడ్డు, ఎన్ఎస్ఎం స్కూల్, శాంతినగర్, చరిత్ర స్కూల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు నేడు ద్వారా 14వ డివిజన్లో స్కూల్ ని ₹1 కోటి అభివృద్ధి చేశామని, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ ఈ డివిజన్ కి రావడం ఇందుకు నిదర్శనమన్నారు. ₹50 కోట్ల పథకాలు ఈ డివిజన్ కి అందించామని వెల్లడించారు. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తల్లిదండ్రులందరూ గారు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇదే 14 డివిజన్లో దాదాపుగా ₹8 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ శివాలయం రోడ్డు కానివ్వండి, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, దర్శిపేటలో ఓపెన్ జిమ్ కానివ్వండి, అదేవిధంగా పుట్టిరోజులో రోజులు వేపిస్తాం కానివ్వండి, ప్రతి ఒక్కటిగా అదేవిధంగా ₹50 కోట్ల నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. వాటర్ లైన్ ₹1 కోటి వాటర్ లైన్ ఏర్పాటు చేయించాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిగా చెప్పుకుంటున్నాం. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం. ఎందుకు ఆ ప్రచారాలు? ఈరోజు మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి భరోసా కల్పించారు. ఉండవల్లి కరకట్ట దగ్గర కృష్ణా నదిలో చేపలు పట్టి అమ్మకం సాగించే మత్స్యకారులతో నారా బ్రాహ్మణి మాట్లాడారు. వారి సమస్యలు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో చేపలు పట్టుకునేందుకు 2 ఎకరాల స్థలం ఇచ్చారని, గడిచిన 5 ఏళ్లలో కనీసం ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదంటూ మత్స్యకారులు వాపోయారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో తిండి లేక అల్లాడుతున్న 4,000 మందికి నారా లోకేష్ భోజనం పెట్టి నిత్యావసర వస్తువులు అందించారని వెల్లడించారు. భూ హక్కుల చట్టంలో ఎన్డీఏ, వైసీపీ 2 నేరస్తులే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడ బాలాసు భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్న చంద్రబాబు దీనిని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రజలను మోసగించేందుకే ఇలా చెబుతున్నారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయాలంటూ కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు హుకుం జారీ చేసిందంటూ మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు యాజమాన్య చట్టం 2023 మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఈ భూ యాజమాన్య హక్కుల చట్టం అనేది వాస్తవానికి కార్పొరేట్ కంపెనీల కోసం తీసుకొచ్చిన చట్టం. ఇది రైతుల కోసం కానీ, రైతు హక్కుల్ని గుర్తించడానికి కానీ తెచ్చిన చట్టం కాదు. నీతి ఆయోగ్, కేంద్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్, బీజేపీ కేంద్ర ప్రభుత్వం
దీన్ని ఒక నమూనా చట్టాన్ని తయారు చేసి అది అన్ని రాష్ట్రాలకు పంపించి దాన్ని ఆమోదించమని వాళ్ళు హుకుం జారీ చేశారు. దాని ప్రకారం ఎవరైనా సరే ఒక ల్యాండ్ ఓనరు ఇది నాదే ఈ భూమి అని రుజువు చేసుకోవటానికి అవసరమైన పత్రాలు ఆధారాలు అన్నీ సంబంధిత కమిటీకి సబ్మిట్ చేస్తే ఆ కమిటీ దాని మీద ఏమైనా వివాదాలు ఉంటే తీసుకొని 2 సంవత్సరాల తర్వాత శాశ్వత హక్కు పట్టాన్ని జారీ చేస్తారట. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముందు వెనక చూడకుండా మోడీ నుంచి వచ్చిన ఆదేశం అనుకొని దాన్ని యథావిధిగా ఇక్కడ ఆమోదించింది. ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల భవిష్యత్తును దెబ్బ కొట్టడంలో బీజేపీ వైసీపీ ఇద్దరూ తోడు దొంగలుగా వ్యవహరించి ఈరోజు రైతుల భూముల్ని ఆకాశంలో పెట్టి వాళ్ళ హక్కుల్ని ఎటువంటి భద్రత లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దానికి బీజేపీ వైసీపీ ఇద్దరు బాధ్యత వహించాలి. కేంద్రానికి ఈరోజు అంతర్జాతీయ జాతీయ పెట్టుబడిదారులు అదాని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఒక పక్క జగనన్న నమ్ముకున్న వారిని ఆందోళనెక్కిస్తుంటే మరొక పక్క నమ్ముకున్న వారిని పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అమ్ముకుంటున్నారంటూ విమర్శించిన వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న చందంగా నేడు వైసీపీ ఉందని దీన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేస్తూ దుర్భాషలకు దిగారంటూ విమర్శించిన పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. తూర్పు నియోజకవర్గంలో మరొకసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసినట్లు పేర్కొన్న గద్దె రామ్మోహన్. స్థానిక 59వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సెంట్రల్ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.